లేదు ఏసీపీ గారు మీకు చెప్తున్నా లేదు. వాళ్ళు దొంగలు, వాళ్ళు దొంగలు, రౌడీలు, లుచ్చలు చేయండి. మరి మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు. ఉంటే వాళ్ళని పిలిపి, మీరు వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు. వాడు గేట్ దగ్గర టెన్షన్ వచ్చింది. ఇంత దౌర్జన్యం జరుగుతుంటే టెన్షన్ వస్తుంది. సీఐ గారు మా జాగాలో మేము ఉన్నాం సార్. మేము గత జాగలన్నీ కబ్జాకు గురవుతున్నాయి. దొంగలు రౌడీలంతా నాకు కబ్జా పెడుతుంది. పడేని ఏమనకు 5 నిమిషాలు 5 నిమిషాలు పిల్లలు అంతా పంపించాను. వచ్చినాం. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. డీసీపీ గారు కూడా చేసా అని పోలీస్ చెప్పి కూడా డీసీపీ గారు మీ వాళ్ళు రెస్పెక్ట్ చెప్పినాం. ఆయన కూడా నేను మంత్రి నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా. పోనీ తక్కువ ఏం లేదో పదకొండు దౌర్జన్యం కానీ ఇంజక్షన్ ఆర్డర్ లో కూడా లేదు. ప్రొడక్షన్ తీసుకొని రావాలి. ఏంది పడతాను ఇంత అన్యాయం పడతాను. మేము కూడా మంత్రి ఉన్నాం కానీ మంది జాగాలు కట్టుకొస్తాం. అది ఇద్దరు పక్క నంబర్ వేసుకొని చేసుకుంటారు. అది అంటున్నాను. మా దాంట్లో ఎట్లా వస్తుంది చెప్పు. వాడు దొంగాడు శ్రీనివాసరెడ్డి వాడు 10 మాటల ఇంటి టీ పని పెట్టుకొని కొలుచుకొని తీసుకోరా అని చెప్తాడు. చెప్పు నా సాయం అన్ని ఒక 3 నెలల కింద మేము అది తీసేస్తాం. ఏమంటారు? అరే అరే నువ్వు అటు ముచ్చేసి మాకేం తెలుసు. మా మీదకి వస్తున్నాయి మా వాళ్ళు పోయిన రాడు. వాడొచ్చి మంచిగా మరి వాళ్ళు సరుచుకోమన్నా నీ భూమి సర్టిఫికేట్ చేస్తా. 8 ఏళ్ల కింద సర్టిఫికేట్ చేస్తా. దాని ఫుడ్ తీసుకో. 2 months కింద మా బాధతో మీ దగ్గరకు వచ్చి మీరు రాకపోతే మేము ఇక్కడికి ఇప్పటికి అయ్యేది జాగా నేను ఎత్తుకపోతాను కదా. సర్వే చేస్తాను. రాత్రి తిని ఇవన్నీ కూరేసి అంటే ఏంటిది కాదు సార్. ఇప్పుడు ఇన్ని కూడా కూడా ఏం యాక్షన్
అయితే అండే కూర్చొని ఉన్నాడు. అరే ఇంజెక్షన్ ఏముంది? నా మీద మా డాక్యుమెంట్ చూడు, మా డాక్యుమెంట్ చూడు. ఫేవర్ చేస్తావా? చెయ్యి పో. వాళ్ళని దొరకొచ్చు కట్టకి. నువ్వు ఇచ్చేపో. ఇచ్చేపో. కబ్జా ఇచ్చే వాళ్ళకే. నువ్వు కేరువా. ఇంజెక్షన్ వస్తే కబ్జా పెట్టమని ఉంటుంది కాదు సార్. మరి లేకపోతే నువ్వు ఎట్లా ఆపుతావు దాన్ని? మరి ఆపకు. ఇంజెక్షన్ ఉంటే మా జాగ్రత్త వాడొచ్చు. విషయం కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. విచారణకు వచ్చాం. స్టేషన్కి వచ్చాం. ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పలేరా? 100 మంది గుండాలు వచ్చి మాది కబ్జా పెట్టి ఇదంతా కూలగొట్టి నేను చూసుకున్నాను. ఎమ్మెల్యేలదే కబ్జా మామూలు లేదు. ఏమొచ్చింది? ఎవరు వచ్చింది? కాంగ్రెస్ బయట పంపేయండి. మీరందరూ పదండి. అంటే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి గంట ముందు 100 మంది గుండాలు ప్రాణాలు ఏం చూస్తావు? ఏం చేస్తావు? నేను సిపి గారి కడిపోతాను. నువ్వు నా మీద మా జాగ్రత్త మా జాగ్రత్త దీన్ని ఏం చేస్తావు? మరి ఎట్లా చేస్తారు? మూర్తం చేసుకుంటారు. వాళ్ళు అయ్యే జాగిరి ఉందని మూర్తం చేస్తారు. దౌర్జన్యం 40 ఏళ్ళ సంది కూడా నేను ఒక్కనే వచ్చిన 40 ఏళ్ళ సంది వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళకే ఏదైనా జాగిపోలేదు. వాళ్ళు గిరితాలకి 100 మంది రౌడీలను దొరుకుతున్నారు. 100 మంది హలో 2 గంటలకు రబ్బాటాలు కూడా దిప్పి కూలగొట్టిండ్రు. ఆ చెట్లన్నీ కూలగొట్టిండ్రు. ఒక 8 నెలల ముందు ఈ గోడ కూడా కూలగొడితే మీకు కంప్లైంట్ కూడా ఇచ్చినాము. లేదు చెప్తున్నా సార్, వినండి. ఇది 40 ఏళ్ళ కింది గోడ. ఇది చుట్టుముట్టు 40 ఏళ్ళ కింద కొన్నాం. ఇది 2 ఎకరాల 10 గుంటలు మాది. 2 ఎకరాలు 10 గుంటలు. వాళ్ళు అనుకుంటారు ఎక్కువ ఉందని. లేదు, వాళ్ళది 4 ఎకరాలు 26 గుంటలు. రోడ్ అవతల మింటిలో పోయింది ఎప్పుడో. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాడు అమ్మినోడు నాకు దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అనమాట. అది దొంగ డాక్యుమెంట్ బోకస్. చూడు చూసి కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి 100 మందిని తోలుకొచ్చి కబ్జాకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది ఇది? ఏం పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏవలు ఏం చేస్తున్నట్టు? నడి సిటీలో ఎడ చేస్తున్నారు సార్? మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆదలు లేపో మా ప్రాణాలు పోవు. మళ్ళీ ఎవరు గుండగాళ్ళు సత్తులు గడపారాలు పట్టుకొని మీ సీఐ ముంగట కరీంనగర్ చూడండి. ఏది వాందా ప్రాపర్టీ 40 ఏళ్ళ సంత ఉన్నాం మేము. 40 ఏళ్ళ సంత ఉంది. నువ్వు వాళ్ళ తరపు చెప్తున్నావు. నేను మరి కంప్లైంట్ ఏది? 8 ఏళ్ళ సంత ఇస్తున్నాం మీకు కంప్లైంట్. ఇంతే దౌర్జన్యం ఎందుకు చేయాలి?
వాడు వాని 2 months కింద కూడా FIR చేశాం సార్. ఏసీపీ గారు వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు. ఏసీపీ గారు ఏసీపీ గారు వాని ప్రాపర్టీ ఉంటే వాని కోర్టు ఆర్డర్ ఉంటే మీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రావాలా లేదా? మరి దొంగతనం ఎందుకు వచ్చిండు? దొంగతనాన్ని ఎందుకు వచ్చిండు? చేయడం ఏది సార్? ఎమ్మెల్యే పోనీ మా జాగా దీపం పెట్టు, ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇచ్చాయి, వాళ్ళ డాక్యుమెంట్ సరిగా ఉంటే వానికే ఇచ్చాయి. నీకు కనిపిస్తలేదా? నలభై ఏళ్ళ వస్తున్న కబ్జా వాడు తీసుకుంటుంటే కనిపిస్తలేదా నీకు? కదా ఎవరి మీద FIR చేస్తున్నా మీరు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. సేఫ్ పెట్టినవాడు శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆనే ఉన్నాడు దొంగ. ఉన్నాడు కార్లు వాడు ఉన్నాడు, వాళ్ళ ముంగటే ఉన్నారంట కదా. మరి ఆయన అరెస్ట్ అయ్యా వాడు మా జాగాలకు వచ్చి చెప్పండి. ఇప్పుడు కూలగొట్టింది సార్, మేము ముంగడ కనిపిస్తుంది కదా కూలగొట్టింది. ఈ పాత షెడ్ గోడలు చూడండి సార్, మట్టి గోడలు ఎప్పటి కంప్లైంట్ ఇచ్చినాం. ఎందుకంటే మా ప్రాపర్టీ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? డ్యామేజ్ చేసి కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు సిపి గారు దానికి పోతున్నాం, సీఎం దానికి పోతాం. చేస్తున్నాం, మేము వస్తున్నాం. మీరు అరెస్ట్ చేస్తుంటే మీరేం చేస్తారు? ఏం యాక్షన్ చేస్తున్నారు? మమ్మల్ని ఏమంటున్నారు మీరు? మా వాళ్ళని ఏమంటారు? డీసీపీ గారికి క్లియర్ చెప్పినాం, ఇస్తలేరు, మేము డైరెక్ట్ పోతున్నాం. ఏదైనా మాకు ప్రాణ అని ఉంటే మీకు ఇది అని చెప్పారు. ఇది రాగానే వాళ్ళు మా మీద అబ్యూజ్ చేస్తారు. వాడు కూడా శ్రీనివాస్ రెడ్డి అనేటోడు మా మీద కొట్టకొట్ట. మేము బయటికి వస్తుంటే ఒక ముసలాయన వాళ్ళ తండ్రి ఎవరు వాడు గలీజ్ మాటలు తిడుతుండేవాడు. కంప్లైంట్ ఇచ్చి కాదు, మీకు కంప్లైంట్ ఇచ్చినాకనే మేము ల్యాండ్ మీదకి వచ్చాం. మీ వాళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతేనే మేము ఇక్కడికి వచ్చాం. ఏమన్నారు? మా వాళ్ళు అందరు ఎక్కడో పోయినరు, బయట వేరే డ్యూటీస్ ఉన్నారు అని చెప్పి చెప్పిండ్రు. మరి ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి మీరు రాకపోతే మా ప్రాపర్టీ మీదకి అయితే మేము రావాలి కదా. ప్రాపర్టీ మీద అని చెప్పేసి మీరు అంటారు. ఏమి ఇవ్వాలి సార్? టాక్సెస్ ఇవ్వాలన్నా, డాక్యుమెంట్స్, కరెంట్ మీటర్ ఇవ్వాలన్నా, ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నా, లింక్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నా, ఏం కావాలి? మా లాయర్లు అందరూ పోయినారు సార్. అవన్నీ పోలీస్ స్టేషన్ కే పోయి